83లో ఎలా అయితే యువతకు విద్యావంతులకు అవకాశం ఇచ్చారు, అదే మనం ఈరోజు చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో 65 మంది చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చాం, 23 మందికి మహిళలకు సీట్లు ఇచ్చాం. యువత మహిళలకు అందలం అనేది మన పార్టీ ఆశయాల్లోనే ఉంది. మరో 40 సంవత్సరాలకు సరిపోయే నాయకత్వాన్ని ఇవ్వడం కోసం మనం ముందుకు పోతున్నాం. నిన్నే వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు కేంద్రంలో 33% మహిళలకు సీట్లు ఇస్తే పోరాడదాం, ఇవ్వకపోతే మనమే ఇచ్చే దిశగా తీర్మానం పాస్ చేసే పరిస్థితికి ప్రతిపాదించారు. ఆ దిశగా మనం ఆలోచిస్తే ఈరోజు ఎన్టీఆర్ ఆశయ సాధనలో పనిచేసి తెలుగు జాతిని అగ్రజాతిగా తయారు చేయడం కోసం మనందరం పునరంకితం అవుదాం. ఇలాంటి శుభ సందర్భంలో మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంట్, తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.